ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఈ ఉదయకాలపు మన ధ్యానాంశంగా మాట్లాడుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలోనూ ఎదుగుదు. మనం చేయాల్సిన 2 కార్యాలు. క్రీస్తు వలె ఉండాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. చెప్పండి. క్రీస్తు వలె ఉండాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. విశ్వాస జీవితంలో మన పట్ల దేవునికి ఉన్న ఆశ ఏంటంటే ఆయన పోలికల్లో మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఆయన స్వారూప్యంలో మనం జీవించాలి. హల్లెలూయా. ఆయనలాగా మనం బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు లాంటి జీవితాన్ని మనం జీవించాలి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు లాగా మనం బ్రతకాలి. ఇంకో మాట అన్నాడు, అన్ని విషయములలోనూ ఎదుగుదుము. అన్ని విషయములలోనూ ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో కూడా ఒక విశ్వాసం ఏం చేయాలి? ఎదగాలి. చాలాసార్లు చెబుతూ ఉంటాను నేను, శరీర సంబంధంగా తమ బిడ్డలు ఎదగకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఆధ్యాత్మికంగా ఎదగకపోతే మన పరమ తండ్రి కూడా అంతే బాధపడతాడు. అర్థమైందా? మన పిల్లలు అలాగే ఉండిపోతున్నారు, పైకి ఎదగట్లేదు. ఎన్ని సంవత్సరాలైనా మరుగుజ్జులాగా ఉండిపోతున్నారు. మానసికంగా ఎదగట్లేదు, శారీరకంగా ఎదగట్లేదు. అప్పుడు ఎంత బాధ కలుగుతుంది? తల్లిదండ్రులకి బాధ ఉంటుంది కదా. అలాగే క్రీస్తులో జన్మించిన మనం రక్షించబడిన తరువాత, ఆయన నమ్ముకున్న తర్వాత ఆధ్యాత్మికంగా రోజు రోజుకి ఎదగాలి, రోజు రోజుకి వృద్ధి చెందాలి, రోజు రోజుకి ఫలించాలి. రోజు రోజుకి ఫలభరితమైన జీవితం మనలో కనపడితేనే మనం పరమ తండ్రి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు వలె చెప్పండి మాట, మరలా చెప్పండి. క్రీస్తు వలె అన్ని విషయములలోనూ ఎదుగుదము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు లాంటి జీవితాన్ని మన యొద్ద నుండి ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఎవరి పోలికలో ఉండాలి? అందరూ చెప్పండి. క్రీస్తు పోలిక అనండి ఒకసారి గట్టిగా. మనలో ప్రజలు ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు పోలికలు మనలో ఎలా వస్తాయి? క్రీస్తు పోలికలలో మనం ధ్యానం చేయాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఎఫెసీ పత్రిక, ఈ పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనంలో 2 మాటలు చెప్పాడు. ఈ 2 విషయాల్లోనూ మీరు క్రీస్తులాగా ఉండాలి అన్నాడు. ఏ విషయాలు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అనండి 2 మాటలు. ఒకటి, మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండవది సత్యం ఉండాలి. ఈ 2 మాటలు కొద్దిసేపు వివరించుకుందాం. ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలో క్రీస్తు ఉన్నాడని అర్థం. ఎప్పుడైతే సత్యము పలుకుచూ జీవిస్తామో అప్పుడు మనలో ఎవరుంటారు? క్రీస్తు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ కలిగి చెప్పండి మాట. నిజమే, ఈ రోజుల్లో కరువైపోయిన అంశాలలో ఇది ప్రధానమైన అంశం. మనుషులలో ఏం కరువైపోతుంది? ప్రేమ కరువైపోతుంది. కుటుంబాలలో స్వార్థం పెరిగిపోతుంది, సంఘాలలో స్వార్థం పెరిగిపోతుంది, విశ్వాసులలో స్వార్థం పెరిగిపోతుంది, మనుషులలో స్వార్థం పెరిగిపోతుంది, లోకములో స్వార్థం పెరిగిపోతుంది. 1 తిమోతి పత్రికలో చూడక్కర్లేదు కానీ, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుమని రాస్తూ, ఆ అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారని రాశాడంటే, మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. ఆఖరి దినాల్లో మనుషులు ఎలా మారిపోతారంటే స్వార్థ ప్రియులుగా మారిపోతారు. ఈ రోజున మన మనుషులను గమనిస్తే ఏ పని చేసినా తనకు ఏదో ఒక లాభం లేకపోతే ఆ పని చేయడం లేదు. అలా ఉంది మనుషుల పరిస్థితి. పలానా వ్యక్తికి ఏదైనా సహాయపడదామా అని అంటే, నేను ఆ వ్యక్తికి సహాయం చేస్తే నాకేంటి, ఈరోజు నేను ఆ వ్యక్తికి పని చేసి పెడితే నాకేంటి. ఇది మనుషుల తత్వం అయిపోయింది, స్వార్థం అయిపోయింది. మనుషులంతా స్వార్థపూరితమైన మనుషులుగా మారిపోయారు. నాకేం లాభం, నాకేం లాభం.
ఇంత పని నేను చేసి పెడతాను, ఇందులో నాకు వచ్చే ఆదాయం ఏంటి, ఇందులో నాకు వచ్చే లాభం ఏంటి? చాలామంది స్వార్థపూరితమైన ఆలోచనలతో వారు పనులు చేస్తున్నారు, కానీ నిజమైన ప్రేమతో కార్యాలు చేయడం లేదు. అందుకే ఈరోజు ప్రభువు మాట్లాడుతున్న మాట, ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమ ఉండాలి మనలో. చెప్పండి, ఏముండాలి? ఎందుకో తెలుసా? క్రీస్తు లక్షణాల్లో, క్రీస్తు పోలికల్లో అతి ప్రాముఖ్యమైంది ఆయన ప్రేమయ్య ఉన్నాడు. చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడు? 1 యోహాను పత్రికలో చెప్తాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. చెప్పండి, దేవుడు మనలో ఆ దైవ ప్రేమ ఉంటే మనలో ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టే. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఆ దైవ ప్రేమ మనలో నిలిచి ఉంటే ఖచ్చితంగా మనలో ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టే. చాలాసార్లు ప్రేమ లేకుండా బ్రతుకుతున్నాం, క్రియలలో ఆ ప్రేమను కనపరచలేకపోతున్నాం. క్రీస్తు ప్రేమ క్రియలలో కరువైపోయింది చాలామంది జీవితాల్లో. అందుకే ఈ దినం మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నమాట, ప్రేమ కలిగి క్రీస్తు పోలికలో నడవాలి. ప్రేమ కలిగి క్రీస్తు వలే ఉండడానికి మనం ఎదగాలి. ప్రేమ కలిగిన వారమై జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మనుషులలో కరువైపోతున్న ఈ ప్రేమ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ప్రేమ అంటే చాలామందిలో అర్థాలు ఏంటంటే, యవనస్తులు అయితే ప్రేమ అంటే కోరికలు, కామంతో కూడినటువంటి ఆలోచనలు, దాన్ని ప్రేమ అనే పేరుతో ఏమండి ఈ రోజున ఇష్టమైన కార్యాలు చేస్తూ చాలా భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కదా. ఈ వారంలోనే సత్రంపాడులో ఒక యవనస్తుడు ఒక అమ్మాయి గొంతు కోసి చంపేసి అతను గొంతు కోసేసుకున్నాడు. అది ప్రేమ? చంపేది ప్రేమ ఏమండి? కనుక స్వార్థం, నాకు దక్కనది ఇంకొకటికి దక్కకూడదు, నాకే లాభం ఉండాలి, అన్నీ నాకే జరగాలి, ఒకలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలతో మనుషులు ప్రేమ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ రోజున దేవుని సేవకునిగా చెప్తున్న, ప్రేమ అనేది లోక సంబంధమైంది కాదు, ప్రేమ అనేది దైవికమైంది. అందులో దేవుడు కనపడాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. స్వార్థం లేని నిస్వార్థమైన ఆలోచనలతో కూడిన ప్రేమ ఈరోజు మనుషులోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకే అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేనికోసం ప్రయాసపడాలట? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. సరే, నిజమైన ప్రేమ అంటే ఏమిటో 1 కొరింథీ 13వ అధ్యాయంలో 15 విషయాలు రాసుకొచ్చాడు భక్తుడు. మనందరికీ బాగా తెలుసు. ఒక్కసారి వాటి వివరణ చూసుకొని మనం 2వ మాటలోకి వెళ్దాం. నిజమైన ప్రేమకు నిర్వచనం, నిజమైన ప్రేమ అంటే అర్థం ఏంటి, అసలు నిజమైన క్రీస్తు ప్రేమలో ఏ పోలికలు ఉంటాయి, ఏ లక్షణాలు ఉంటాయి, ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీ 13వ అధ్యాయము 1 నుండి మనం కొన్ని విషయాలు మనం చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ అందరూ చెప్పండి 2 మాటలు. మనుషుల భాషలతోనూ. రైట్. మనుషుల భాషలు ఎన్ని రకాలైన భాషలు నీకు వచ్చినా, ఎంత అనర్గళంగా నువ్వు మాట్లాడగలిగినా, ఇంగ్లీషు, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు, నాకు 5 భాషల్లో ప్రావీణ్యత ఉందండి అని చెప్పగలిగినా, మనుషుల భాషలతోనూ. రెండవది దేవదూతల భాషలు. అబ్బో, దేవదూతల భాషలండి, రోజుకి 2 గంటలు అన్ని భాషలు మాట్లాడతానండి, నేను దేవదూతల భాషలు మాట్లాడుతున్నానండి, దేవుని భాషలు మాట్లాడుతున్నానండి అని చెప్పుకోదగిన విశ్వాసిగా నువ్వు ఉన్నా, అర్థమవుతుందా? ఇటు మనుషుల భాషల్లోనూ ఇటు దేవదూతల భాషల్లోనూ ప్రావీణ్యత నీకు ఉండొచ్చు. కానీ ఆ తర్వాత మాట ఏమన్నాడు చూడండి, దేవదూతల భాషలతోనూ మాట్లాడినను. తర్వాత మాట చదవండి. ప్రేమ లేని వాడినైతే మ్రోగిడు కంచును గణగణలాడు తాళమున యుందుని సౌండే తప్ప విషయం ఉండదు. నిజమైన దేవుని ప్రేమ లేకపోతే నాకు ఎన్ని వరాలున్నా, ఎన్ని తలాంతులున్నా, ఎంత అనర్గళంగా మాట్లాడేటువంటి ఆ భాషలో నాకు వచ్చిన మ్రోగెడు కంచు, గణగడలాడు తాళం, ఒక సౌండే తప్ప విషయం లేదు.
రెండో మాట, ప్రవచించు కృపావరము కలిగి అబ్బా నీకు ఆత్మవరాలు ఉన్నాయేమో, ప్రవచనాలు చెప్తావేమో. రెండు, మర్మములన్నీయు మర్మాలు చాలా చెప్పగలవేమో, చాలా జ్ఞానం ఉందేమో నీకు. ఆ రెండు మాటలు అంటున్నాడు. మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడవైనను. అబ్బో నీకు చాలా విషయాలు తెలుసు. ఇటు లోకములోను ఇటు బైబిల్లో కూడా నేను చాలా పండితుండండి, నాకు తెలిసినన్ని విషయాలు ఎవరికి తెలియదండి అని చెప్పగలిగేంత మర్మాలు, చెప్పగలిగేంత జ్ఞానం నీకు ఉందేమో. తర్వాత కొండలను పెకలింపగలిగినంత పరిపూర్ణమైన విశ్వాసం కూడా నీలో ఉందేమో. నేను ఏదైనా చేయగలండి, నాకు ఏదైనా సాధ్యం అండి అని చెప్పగలిగేంత విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. ప్రేమ లేని వాడనైతే ఇవన్నీ ఉన్నా సరే, నీకు జ్ఞానం ఉన్నా, నీకు తెలివి ఉన్నా, నీకు మర్మాలున్నా, ప్రవచించే కృపావరం ఉన్నా కానీ ప్రేమ లేని వాడివైతే నేను వ్యర్థుడను, వేస్ట్. అర్థమైందా? కృపావరాలకి ప్రేమకి సంబంధం లేదు. కృపావరం ఉండొచ్చు కానీ ప్రేమ లేకపోతే నీ వరాలన్నీ వ్యర్థం. మర్మాలు తెలిసి ఉండొచ్చు కానీ ఎదుటి వ్యక్తిని ప్రేమించలేనప్పుడు ఆ మర్మాలన్నీ వ్యర్థం. జ్ఞానం ఉండొచ్చు కానీ ఎదుటి వ్యక్తిని ప్రేమించలేనప్పుడు ఆ జ్ఞానం అంతా చెప్పండి గట్టిగా, వ్యర్థం అనండి గట్టిగా. కొండలను పెకిలించగలిగినంత విశ్వాసం నీకు ఉండొచ్చు కానీ ఎదుటి వాడిని ప్రేమించలేని ఆ పరిస్థితి ఉన్నప్పుడు నీ విశ్వాసం అంతా వ్యర్థమే. కనుక ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఆ తర్వాత మాట, బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చేసి కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. నా ఆస్తి అంతా ఇచ్చేసిన, నా ఒళ్ళంతా కాల్చేసుకున్నా, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, నాకు ఉపయోగం లేదు, నాకు ప్రయోజనం లేదు. కనుక క్రీస్తు ప్రేమ ఈరోజు నిన్ను బలవంతం చేస్తూ ఉంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడుడి. ఇదే కొరింథీలో 13వ వచనం చెప్తాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ లేకపోతే నీ బ్రతుకు సున్నా. ప్రేమ లేకపోతే నీ విశ్వాస జీవితం వ్యర్థం. ప్రేమ లేకపోతే నీ భజన వ్యర్థం, నీ చప్పట్లు వ్యర్థం, నీ పాటలు వ్యర్థం, నీ ప్రార్థన వ్యర్థం, నీ ఉపవాసాలు వ్యర్థం, నువ్వు చేసేదంతా వ్యర్థమే. బైబిల్ ప్రేమ అనే 2 అక్షరాల మీద ముడిపడి ఉంది. స్తోత్రం కలుగును గాక. నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలన్నది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలన్నది రెండవ ఆజ్ఞ. మొదటి 2 ఆజ్ఞలు ప్రేమ మీద నిలిచి ఉన్నాయి. కనుక ప్రేమ లేకపోతే నువ్వు బైబిల్ పాటించేవాడివి కాదు. ప్రేమ లేకపోతే దేవుని మాట వినే వ్యక్తివి కాదు. ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు అని బైబిల్ స్పష్టంగా బోధిస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఇంతకీ ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ, నిజమైన దైవికమైన ప్రేమలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఏమండి, 4వ వచనము నుండి 8వ వచనం వరకు 15 విషయాలు భక్తుడు చెప్పాడు. ఒక్కొక్క మాట చూద్దాం. 1, ప్రేమ దీర్ఘకాలము సహించును. అందరూ చెప్పండి, ప్రేమ దీర్ఘకాలము సహించును. కొంచెం గట్టిగా చెప్పండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమలో ఏముంటది? సహనం. చెప్పాలి. ప్రేమలో ఏముంటది? కొంచెం గట్టిగా చెప్పండి. ప్రేమలో సహనం ఉంటుందండి. సహించుకోలేనిది ప్రేమ కానే కాదు. దీర్ఘకాలం. మళ్ళీ ఎంతకాలం? ఎంతకాలమైనా సహించేది ప్రేమ. స్తోత్రం చెప్పండి. రోజు తాగేసి వస్తున్నాడు, అయినా కనపరచాల్సింది ఏంటి? సహనం. చెప్పండి ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి. నాకు ప్రేమ ఉందని భోజనం పెట్టి రోజు తన్నుతూ ఉండేది ప్రేమ కాదు. ఓ పక్కన మంచి మటన్ కోరేసి తాగి వచ్చిన భర్తకు భోజనం పెట్టి రెండో పక్కన చీపురు కట్టేట్టు కొడతాం ప్రేమేం కాదు. సహించాల. సహనము. చెప్పండి మాట. ఎన్ని మాటలన్నా సహించేదే నిజమైన ప్రేమ. ప్రేమలో ఏముంటుంది? సహనం. గట్టిగా చెప్పండి. ప్రేమలో ఏముంటుంది? నిన్ను తిట్టినా సహించాలి అనండి. నిన్ను తిట్టినా సహించాలి, కొట్టినా సహించాలి, మాటలన్నా సహించాలి, దుర్భాషలాడినా సహించాలి, నిందించినా సహించాలి, అవమానపరిచినా సహించాలి. ఇది ప్రేమ. ఇది ప్రేమ. నాకు చాలా ప్రేమ ఉందని కొంతమంది ముద్దలు కలిపి పెడతారు. ముద్దలు కలిపి బాగానే పెడతారు, వెనకాల తవ్వాల్సిన గోతులు బాగానే తవ్వుతారు. అదేం ప్రేమ?
బైబిల్ ప్రేమది కాదు. బైబిల్ ప్రేమ అంటే దీర్ఘకాలము సహిస్తుంది. సహించాలి, దీర్ఘకాలం ఎంతకాలమైనా సహించాలి, ప్రార్థించాలి, ఎదురు చూడాలి. ఒక వ్యక్తి జీవితంలో మార్పు కలగాలంటే ఒక నిజ క్రైస్తవుడు ఆ వ్యక్తి మారే వరకు సహించాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మారే వరకు సహించాలి, ఓపికతో ఉండాలి, సహనముతో ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము సహించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని మాటలాడినా, ఎన్ని దుర్భాషలాడినా, ఎంత అవమానపరిచినా, 10 మందిలో గేలి చేసినా, నిందించినా ఓపికతో చూడాలి, సహనముతో చూడాలి, సహించాలి. అది నేర్చుకుంటే క్రీస్తు నీలో ఉన్నట్టే. ఆమేన్. అది నేర్చుకుంటే ప్రేమ నీలో ఉన్నట్టే. ఆమేన్. అది నేర్చుకుంటే యేసయ్య నీలో కార్యం జరిగిస్తున్నట్టే. ఆమేన్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండవ మాట ప్రేమ దీర్ఘకాలము సహించును. రెండవ మాట దయ చూపించును. దయ చూపించును. చెప్పండి ఈ మాట దయ చూపించును. కొంచెం గట్టిగా. దయ చూపించు. ప్రేమలో ఏముంటుంది? రెండవ మాట దయ ఉంటుంది. దయ. ప్రేమలో దయ ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నిజమైన ప్రేమలో దయ ఉంటుంది. వాడు కొట్టినా మనం ఏం చూపిస్తాం? దయ. తిట్టినా, నిందించినా, దయ చూపించాలి. చెడ్డ మాటలు పలికినా, దయ చూపించాలి. దూషించినా, దయ చూపించాలి. నిన్ను గేలి చేసినా, దయ చూపించాలి. నిన్ను అవమానపరిచినా దయ చూపించాలి. ఎవరు కనపడతారు నీలో? యేసయ్య కనపడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అలాంటి వాళ్ళని యేసయ్య కనపడతాడు. క్రీస్తు వలే ఉండుటకు అనండి మాట. క్రీస్తు వలె ఉండు. ఆ మాట రాశాడు ఎఫెసీ పత్రికలో. క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయములలోనూ ఎదుగుదుము. క్రీస్తు వలే ఉండాలంటే క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. క్రీస్తు ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. రెండవది దయ చూపిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవది మత్సరపడదు. చెప్పండి ఈ మాట ప్రేమ గట్టిగా చెప్పండి. మత్సరపడదు. అవతలోడు మంచి ఇల్లు కొనుక్కున్నాడు, అవతలోడు బండి కొనుక్కున్నాడు, మత్సరపడదు. మీ ఇంట్లో మీ తమ్ముడు కోటీశ్వరుడు అయ్యాడు, మత్సరపడదు. మీ ఇంట్లో మీ అక్క బాగా సంపాదించుకుంది. మత్సరపడదు. గట్టిగా గట్టిగా చెప్పండి. మత్సరపడదు. ఎక్కడ లేని కుళ్ళు వచ్చేద్దాం. అన్నీ దానికే, అన్నీ దానికే, అన్నీ ఆడికే. మొన్న బండి కొన్నాడు, ఇప్పుడు ఇల్లు కొన్నాడు, మొన్న అది కొన్నాడు, ఇది కొన్నాడు. శాపనార్థాలు పెట్టేస్తారు కొంతమంది. వీడెప్పుడు నాశనం అయిపోతాడు, వీడెప్పుడు పాడైపోతాడు. ఎదరింటోడు మంచి ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోలేరు. మత్సరం. అది ప్రేమ కాదు. ప్రతి ఒక్కడి విషయంలో కూడా మత్సరం లేని తత్వం ఉండాలి మనకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రక్కన వాడు నాకంటే బాగున్నాడు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రక్కన వాడు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాడు, దేవునికి మహిమ. అప్రిషియేట్ చేయండి వెళ్ళి. అబ్బా దేవుడిని ఎంత దీవిస్తున్నాడు, ఎంత ఆశీర్వదిస్తున్నాడు. నీ మంచితనం దేవునికి కనపడుతుంది, అతనితో పాటు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అంతేగాని కుళ్ళుకొని నాకన్నా వెనకాల వచ్చాడు, నేను 30 సంవత్సరాల నుండి మన్నా చచ్చిపోతున్నాను, వీడు 2 సంవత్సరాల క్రితం మా ఇంటి పక్కన ప్రభు దగ్గరికి వచ్చాడు, నేనే తీసుకొచ్చాను గుడికి, ఆడేమి డెవలప్ అయిపోతున్నాడు, నేను 30 సంవత్సరాల నుండి వస్తాను ఇలాగే ఉన్నాను, ఆడేమి ఎదిగిపోతున్నాడు. మత్సరం కొంతమందికి ఉండకూడదు. ఏ పరిస్థితులను మత్సరం ఉండకూడదు. దేవుని ప్రేమలో ఒకరినొకరు అభినందించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు సంతోషాన్ని వెళ్ళబుచ్చుకోవాలి, ఒకరి ఎడల ఒకరు నిజమైన క్రీస్తు ప్రేమను కనపరుచుకోవాలి. అప్పుడు నిజమైన ఆశీర్వాదాలు ఇంట్లోకి వస్తాయి. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నాలుగో మాట ప్రేమ డంబముగా ప్రేమ డంబముగా ప్రవర్తించదు. చెప్పండి. ప్రేమ డంబముగా గర్వం. కొంతమందికి కొంచెం ప్రేమించాడంటే అవతలోడి మీద ఎంత డంబం ప్రవర్తిస్తాడో. ఏదైనా ఒక సహాయం చేస్తే అప్పటి నుండి వీడి స్టైల్ మారిపోద్ది. నా వల్లే నువ్వు ఇలాగా ఉన్నావు, నేను చేశాను కాబట్టి నీ బతికేలాగా ఉంది. ఎంత డంబమో, ఎంత గర్వమో, ఎంత అహంభావమో కొంతమందికి. ప్రేమలో డంబం ఉండదండి. రోజు రోజుకి తగ్గించుకుంటుంది ప్రేమ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ. చెప్పండి. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. నీలో క్రీస్తు ప్రేమ ఉంటే రోజు రోజుకి తగ్గించుకుంటావు, కానీ పొగరబోతుతనం నీలోకి రాదు. నీలో క్రీస్తు ప్రేమ ఉంటే ఎక్కడికక్కడ అణిగిమణిగి ఉంటావు, కానీ డంబముగా ప్రవర్తించావు. అది దైవికమైన ప్రేమ ఉన్నవాడి లక్షణాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐదవది ఉప్పొంగదు. చెప్పండి. ప్రేమ ఉప్పొంగదు. ఉప్పొంగదు. ఉప్పొంగిపోకూడదు. నిన్ను నీవే చూసుకుని ఉప్పొంగి అవతలని కించపరచకూడదు. ప్రేమలో ఉప్పొంగే తత్వం ఉండదు. ఆ తర్వాత 6వ వచనం ప్రేమ
ఆరో మాట అమర్యాదగా అమర్యాదగా నడుచుకొనదు. చెప్పండి, ప్రేమ అమర్యాదగా అవతల వాడి మీద అమర్యాద ఉండదు. ప్రేమలో నిజమైన మర్యాదే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవతల వాడు నీకు మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మర్యాద ఇవ్వటమే నిజమైన ప్రేమ. అవతల నన్ను లెక్క చేయట్లేదండి, నేనెందుకు లెక్క చేయాలి? అది ప్రేమ కాదు. అవతల నన్ను అసలు పట్టించుకోవట్లేదండి, నేనెందుకు పట్టించుకోవాలి? అది ప్రేమ కాదు. అవతలవాడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, లెక్క చేసినా చేయకపోయినా, అవతలవాడు నిన్ను ఎలాగా ట్రీట్ చేసినా అవన్నీ నీకు అనవసరం. దేవుని ప్రేమ నీకేమి నేర్పిస్తుందంటే మర్యాదగా నడుచుకోవడం. స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను ఒక మాట, మనం మర్యాదగా నడుచుకుంటే అవతలోడు కూడా వస్తాడు ఏదో ఒక రోజు దారిలోకి. మొదట పొగరబోతానం ఉన్న దేవుడు కొమ్ములు ఇరిచి తీసుకొస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని అవతలోని బట్టి మనం మారకూడదు. మనం క్రీస్తు పిల్లలం. ఆమేన్. ఆమేన్. క్రీస్తు పిల్లల్లో ఎప్పటికీ మార్పు రాకూడదు. క్రీస్తు పిల్లలు ఎప్పటికీ క్రీస్తు పిల్లల్లాగే ఉండాలి. మన ప్రేమలాగే కనపరచాలి. మన ప్రేమను దీర్ఘకాలం సహించాలి. మన ప్రేమ నిజంగా దయ చూపించేదై ఉండాలి. మన ప్రేమ మచ్చరపడకూడదు. మన ప్రేమ డంబంగా ప్రవర్తించకూడదు. మన ప్రేమ ఉప్పొంగకూడదు. మన ప్రేమ అమర్యాదగా నడవకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట, స్వప్రయోజనాలను విచారించుకొనది. అదే మొదట చెప్పాను కదా, నాకేం లాభం, అతనికి పని చేస్తే నాకు వచ్చే లాభం ఏమిటి, ఆవిడికి పనిలో సహాయం చేస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? చెప్పండి, ఆవిడికి సహాయం చేస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? కొంతమంది అసలు లాభం లేకుండా కొంచెం కూడా పనిచేయరు, అస్సలు పనిచేయరు. అది ప్రేమ కాదు. యేసుప్రభుకి ఏం లాభం అండి? ప్రాణం పెట్టడంలో ఆయనకి ఏమైనా లాభం ఉందా? ఆయనకేం లాభం లేదు. మనలను పరలోకంలో చేర్చడానికి తను బలి పశువుగా మార్చబడి మన కొరకు సమస్తాన్ని దారబోసాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అది స్వప్రయోజనాలు విచారించకుండా చూపించే ప్రేమ క్రీస్తు ప్రేమ. నాకే లాభం కాదు, క్రీస్తు ప్రేమతో నేను చేయాల్సిందంతే. ఒక చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, చేయడమే. చేసే ఒక భాగ్యం నాకు ఇచ్చాడు, ఈ పని నేను చేయడమే. అవసరత కొలది ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, లాభం ఆశించకుండా ఈ పని నేను చేయడమే. స్వప్రయోజనాలను విచారించకుండా చేసేది దేవుని ప్రేమ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక 8వ మాట, త్వరగా కోపపడదు. అందరూ చెప్పండి మాట, త్వరగా కోపపడదు. గట్టిగా చెప్పండి. త్వరగా కోపపడదు. పక్కన వాళ్ళకి చెప్పండి, త్వరగా షేకండ్ ఇచ్చి చెప్పండి. నిజమైన ప్రేమ త్వరగా కోపపడదు అని చెప్పండి. నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ త్వరగా కోపపడదు. కిందకి దిగేటప్పుడు కొంచెం పొరపాటును తగిలితే ఇలా చూస్తాడు, రయ్యమని లెగిసిపోద్ది కోపం కదా. పేరుకు మాత్రం క్రీస్తు ప్రేమ. ఎన్ని విషయాల్లో ఎంత త్వరగా కోపపడిపోతారో. మన ఇంటిని నరకంగా మార్చేసుకుంటారు కొంతమంది. చాలా ఇళ్ళు నరకంగా మారిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే చెప్పండి, కోపం. ఆ ఇంట్లో ఉన్న కోపమే ఆ ఇంటిని ఎలా మార్చేస్తుంది? నరకంలా మార్చేస్తుంది. నిజమే, చాలా త్వరగా కోపపడిపోతారు కొంతమంది. బైబిల్లో కోప పడొద్దని లేదు, కోప పడమనే ఉంది. అయితే ఆ ప్రక్కన ఇంకో మాట రాశాడు, కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి. అంటే కోపపడితే కోపంలో నుండి ఇంకోటి వస్తుందంటే ఏంటది? పాపము చేసేంత కోపం వద్దు. కోపం దేనికి పడాలి? సరిచేయడానికి పడాలి. చెప్పండి, కోపపడితే దేనికి కోపపడాలి? ఇప్పుడు పిల్లల మీద కోపపడతాం ఎందుకు? కక్షతోనా? కాదు. ఎందుకు పిల్లల మీద కోపపడతాం? సరిచేయడానికి. ఆ కోపం మంచిదే. ఆ కోపం కూడా ఎప్పటి వరకు ఉండాలి తెలుసా? సూర్యుడు అస్తమించేలోపు వెళ్ళిపోవాలి. అంతకు మించి కోపం ఉండకూడదు మనకి. స్తోత్రం చెప్పండి సరిగ్గా. కొంతమంది ఇళ్లలో కోపపడితే 3 రోజులు అన్నం తినరు. అదేదో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. అక్కడ ఉండరు ఉపవాసం. దేవుడు మన ఇళ్ళని పరలోకంలాగా ఉండాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. నరకాల్లాగా మార్చుకునేది ఎవరు? అసలు నరకం అనుభవం దేవుడు మన ఇంట్లో ఉండడవడు. అసలు ఆయన ఇవ్వడది. నరకంలాగా మార్చుకునేది ఎవరు? మనమే. చెప్పండి ఆ మాట గట్టిగా చెప్పండి. అనవసరమైన కోపాలు, పిచ్చి కోపాలు, పిచ్చి రోషాలు, పిచ్చి పౌరుషాలు, ఎందుకు పనికిరానివి,
ఇవన్నీ పట్టుకొచ్చేసి ఆ ఇంట్లోకి ఆ కోపాలు తెచ్చేసుకొని గిన్నెలు ఇసిరేసుకుంటాం, వంటలు వండకపోవటం, భోజనాలు చేయకపోవటం, పిల్లల్ని పట్టించుకోకపోవటం. ఈ మధ్యలో పిల్లలు ఏం చేస్తారో తెలియదు పాపం, వాళ్ళు బలి. ఏమంటే దారుణమైనటువంటి పరిస్థితుల మధ్య, కోపాల మధ్య సంసారాలు పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది, కుటుంబాలని నరకం చేసుకునే వాళ్ళు కొంతమంది. నేను చెప్తున్నాను, నిజమైన ప్రేమలో కోపము ఉండదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దీనికి ఉదాహరణ యేసయ్యే. ఆమేన్. ఆయన కొడతా ఉంటే కోపం వచ్చిందా? ఆయనకే కనుక కోపం వచ్చి ఒక్కసారి సిలువలా పట్టుకుని కళ్ళెర చేసి చూస్తే మొత్తం భసమై బూడిదైపోవటమే. కోపం రాలేదు ఆయనకి, కోపం తెచ్చుకోలేదు, ఆయన సహించాడు. ఎందుకు? ఒక పర్పస్ ఉంది ఆయన సిలువ యాగములో, ఒక పర్పస్ ఉంది ఆయన సిలువ మరణంలో. అది నెరవేరే వరకు కోపపడకూడదు, మనకు నేర్పించడానికే. కనుక కోపపడిపోతున్న సోదరి సోదరుడా, ఇంట్లో ప్రతి దానికి కోపగించేసి అలిగేసి ఇంటిని నరకం చేసుకున్న సోదరి సోదరుడా, ఈ రోజున క్రీస్తు వలేని వెతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. క్రీస్తు పోలికలోనికి నీ వెతికి ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది వాళ్ళకి వాళ్ళే హింసించేసుకుంటారు. కోపం వస్తే తలకే గోడకేసి కొట్టేసుకోవటం, గుద్దేసుకోవటం. కోపం ఎంత దారుణమైందంటే సైతానిది అది. కోపం మంద కాదు, సైతానిది. చెప్పండి ఎవరిది? నీలో కోపం ఉందంటే నీలో దయ్యం ఉన్నట్టే. యేసు రక్తం చేయి. అర్థమవుతుందా? నీలో కోపం ఉందంటే నీలో ఖచ్చితంగా దయ్యం పనిచేస్తుంది. కోపానికి లిమిట్ ఉండాలి, కోపం అర్థవంతమైంది అయి ఉండాలి, కోపం వాక్యానుసారమైంది అయి ఉండాలి, కోపం వాక్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా, చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. కనుక ప్రేమ కలిగి చెప్పండి ఈ మాట, ప్రేమ త్వరగా కోపపడదు. చెప్పండి, ప్రేమ త్వరగా కోపపడదు. కోపపడదు. తర్వాత మాట, అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. కొంతమందికి ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే చచ్చిపోయే వరకు మర్చిపోరు. చచ్చిపోయే ముందు కూడా ఆడి గురించి మాట్లాడతారు. ఒరే నేను చచ్చిపోతున్నాను కానీ కొడుక, ఆడి సంగతి మాత్రం నువ్వు వదలొద్దురా అని చెప్పి చచ్చిపోతారు కొంతమంది. నిజమైన క్రీస్తు ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకొనదు. ఉంచుకొనదు. ఒక మాట చెప్తాను, ఎవడైనా అపకారం చేస్తే, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఒకే ఒక పాలసీ నేను సంఘంలో ఎక్కువ నేర్పిస్తాను. యెహోవా ఈరే అనండి, యెహోవా ఈరే, కొంచెం గట్టిగానండి. యెహోవా ఈరే. అది మన పాలసీ అయి ఉండాలి. ఎవరైనా అపకారం చేస్తే వెంటనే యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు, వదిలేయండి, ప్రభు చూసుకుంటాడు, విడిచిపెట్టేయండి. ప్రభువా నీకే అప్పగిస్తున్నాను ఆయన, యెహోవా ఈరే. అసలు మనసులో ఎంత కూడా పెట్టుకోవద్దు. ఏ అపకారం చేస్తే కొంతమంది అలాగ ఉండరు. అసలు ఆడు చేసింది తలుచుకుంటే కడుపులో రగిలిపోతుందంట. ఎందుకు? ఆడు పలానా అప్పుడు నాకు ఇలాగా చేశాడు, ఆ అమ్మాయి నా గురించి ఇలా మాట్లాడింది కాబట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంటి గుమ్మం తొక్కను, వాళ్ళ వైపు చూడను, వాళ్ళు నాశనం అయిపోవాలి, ఇలా కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్త. అపకారాన్ని మనసులో ఉంచుకునేది నిజమైన ప్రేమ కానీ కాదు. ఎప్పటికప్పుడు క్షమించేయాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. తండ్రి ఇదేమి చేయు. చెప్పండి, ఇదేమి చేయు. వీరేమి చేయుచున్నారు, ఎరుగరు గనుక వీరెరుగరు గనుక వీరిని క్షమించు. వీరిని క్షమించండి. అది క్రీస్తు ప్రేమ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపకారాన్ని మనసులో ఉంచుకొనదు. ఉంచుకొనదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవాల్లో ఎన్ని రకాలైన మనుషులను చూసుకుంటూ వచ్చానో, ఎన్ని రకాలైన మాటలు విన్నానో, ఎన్ని రకాలైన నిందలు పడ్డానో, ఎన్ని రకాలైన అవమానాలు పడ్డానో, ఎన్ని రకాలైనటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా నేను నడిచానో నాకు తెలుసు. ఒకవేళ అవే కనుక మనసులో ఉంచుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదించేవాడు కాదు. నేను నేర్చుకున్న మొదటి నుండి నేర్చుకున్న పాలసీ ఏంటంటే యెహోవా ఈరే. వదిలేద్దాం, ప్రభువుకి వదిలేద్దాం. ఏదో రోజు నా దగ్గరికి వస్తారు తిరిగి, అలా వదిలేశాను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా మనసులో పెట్టుకొని కోపపడి ఇలా అలా చేస్తే ఇంత టీమును, ఇంతమంది మనుషుల్ని ఇన్ని సంవత్సరాల నుండి నాతో ఉంచుకునేవాడిని కాదు. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. ప్రేమను విత్తాలి, ప్రేమను కోసుకోవాలి. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. హల్లెలూయా. నిజమైన ప్రేమను విత్తాలి. ఎవరైనా అపకారం చేసిన వాడిని కూడా ప్రేమించాలి, వాడికి కూడా మంచి చేయాలి. చెడ్డ మాట్లాడిన వాడికి కూడా మంచి చేయాలి.
నిన్ను హింసించే వాని కోసం ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైన చేయక వారిని దీవించుడి అని 1 పేతురు 3:9 చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.